హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. ఎలా ఉన్నారు అందరూ? లైక్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మనమైతే ఉగాదికి వెకేషన్ వెళ్ళాం ఇంటికి. అంటే ఇప్పుడు జాబ్స్ చేసి ఇంటికి వెళ్తే అదే వెకేషన్లో ఉంది. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు బెంగళూరు. సో ఇంకా డైలీ మనం మాట్లాడేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇంట్లో ఉన్నప్పుడు కుదరలేదు, కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. సో అవి పక్కన పెట్టేస్తే ఈరోజు మ్యాచ్ నెంబర్ 19 గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఎక్కడ ఆడబోతున్నారు, ప్లేయింగ్ 12 ఏంటి, అండ్ ఐ మీన్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఫైనల్గా ప్రిడిక్షన్ మీటర్. అది కాకుండా అసలు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అండ్ లాస్ట్ మ్యాచెస్ కొన్ని రివ్యూస్ మిస్ అయ్యాయి కదా, అవి కూడా అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో చాలా అయితే డిస్కస్ చేయాలి. ఇంకెందుకు లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అలా అలా మధ్యలో టాపిక్ వచ్చినప్పుడు మిగతావి మిస్ అయినవి కూడా చిన్న చిన్నగా కవర్ చేసుకుంటే వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ నెంబర్ 19 వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఎక్కడ ఆడబోతున్నారు? మన ఉప్పల్ హైదరాబాద్ స్టేడియంలో ఆడిపోతున్నారు. మనకు తెలుసు మన హైదరాబాద్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది. అండ్ తీసేస్తే మంచి బ్యాటింగ్ పిచ్, మంచి హైవే రెడీ చేసేసినట్టున్నారు ఆల్రెడీ. హైవేలో ఇస్తారు. అండ్ అండ్ ఆఫ్ లేట్ మనోళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వెళ్ళి స్ట్రగుల్ అవుతుంది. అంతా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇస్తారు. మనకు కాన్ఫిడెన్స్ కావాలి ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్కి, అదొక్కటే లాగింగ్. అండ్ నేను ప్రీవియస్ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ది చూసి లైక్ అనాలిసిస్ చేసి, కేకేఆర్ మ్యాచ్ అయి ఉండొచ్చు, ఆ ముందు మ్యాచ్ అయి ఉండొచ్చు, ఎలా ఓడిపోయింది ఏంటి అసలు దాన్ని డీటెయిల్డ్గా దాన్ని పిన్ టు పిన్ అనాలిసిస్ చేశాను. మీకు అర్థమయ్యేలాగా నేను చాలా ఫాస్ట్గా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా? మన ప్లాన్స్ అన్నీ వాళ్ళకి మీన్ అపోనెంట్స్కి లీక్ చేసేసాం. ఏంటంటే మనం ప్రతి బాల్ హార్డ్ వెళ్తాం అనేసి వాళ్ళకి లీక్ చేసాం. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే మనకి రోడ్స్ తయారు చేసి ఇస్తారు బ్యాటింగ్లో కొట్టుకునేలాగా. బయట పిచ్చెస్లో ఏం చేశారంటే పిచ్చెస్ స్లో చేసేసారు. బాల్ అంత మంచిగా బ్యాట్ మీదకి రాకుండా చేసేసి ఓకే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్ మోడ్ ఆఫ్లో వస్తున్నారు. వీళ్ళకి ఒక 4 షాట్లు తగలకపోతే వాళ్ళకు డౌట్స్ క్రియేట్ అవుతాయి, కాన్ఫిడెన్స్ కోల్పోతారు, వాళ్ళే ఇచ్చేస్తారు, వాళ్ళే వికెట్స్ ఇచ్చేస్తారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు గట్టిగా. అంటే టైం స్పెండ్ చేద్దామని ఎవరికి ఉండదు, ఫాస్ట్గా కొట్టేద్దాం అనుకుంటున్నారు కాబట్టి స్లో వికెట్స్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేద్దాం. స్లో వికెట్స్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా దొరికేస్తారు అనేసి ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఏం చేశారు, కోల్కతాలో స్లో వికెట్ రెడీ చేసుకున్నారు, స్పిన్నర్స్కి అనుకూలంగా రెడీ చేసుకున్నారు. చక్కగా స్పిన్నర్స్ని ఇటు కమిండో వచ్చాడు, అటే మొయిన్ అలీ వచ్చాడు, మీకు గుర్తుంటే ఆ మ్యాచ్లో. సో అలా మన ప్లాన్స్ని ఎక్కువ మనం చెప్పి వాళ్ళకి అలవాటు చేసేసాం. మేము ఇలాగే వస్తున్నాం, రెడీ చేసుకోండి మీరు ఏం చేసుకుంటారో అనేసి. సరే చెప్తే ప్రాబ్లం లేదు, మనకు కాన్ఫిడెన్స్ ఉంది, చెప్పుకుందాం అనుకుందాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, మన ఎవరైతే కాటేరమ్మ కొడుకులు అని చెప్పి ఒక 5-6 మనం చూపిస్తున్నామో, కాటేరమ్మ కొడుకులు ఎవ్వరు ఫామ్లో లేరు. ఒక్కళ్ళు కాదు, ఎవరు ఫామ్లో లేరు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అడపా తడపా అలా అలా 30-40 కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ అలాంటి ప్లేయర్ అయితే కాదు, ఎంత విధ్వంసంగా కొడతాడో మనకు తెలుసు. ట్రావిస్ హెడ్ అలాంటి ప్లేయర్ అయితే అతని స్టాండర్డ్స్కి తన ఫామ్లో లేనట్టే. అభిషేక్ శర్మ అసలు ఫామ్లోనే లేడు, అసలు బాలే కనెక్ట్ కావట్లేదు తనకి. ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాం, 4 మ్యాచెస్ వరుసగా ఫెయిల్ అయ్యాడు. ఇది చాలా చిన్న టోర్నమెంట్ అబ్బా, 14 మ్యాచెస్ ఉంటాయి, 7 హోమ్ 7 అవే ఉంటాయి. చక్కగా మ్యాచ్ టు మ్యాచ్ మంచిగా ఆడుకుంటూ వెళ్తే ఆ ఫామ్ వేరే. ఆల్రెడీ 4 అయిపోయాయి, 10 ఉన్నాయి. అండ్ ఇంకా వేరే బయట పిచ్చెస్కి వెళ్తే ఎలా చేస్తున్నారో అర్థమైపోయింది. ట్రాక్స్ అక్కడ కష్టం కొంచెం కొడతాం కంపారిటివ్లీ హోమ్లో. సో ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిన అవసరం. నితీష్ కుమార్ రెడ్డి చాలా చాలా అవుట్ ఆఫ్ ఫామ్, అండ్ ఆల్సో బౌలింగ్ కూడా తనకి ఇవ్వట్లేదు. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రౌండర్గా ఉన్నప్పుడు మా ఆల్రౌండర్స్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఓకే బ్యాటింగ్లో ఈరోజు నా రోజు కాదు, పోయింది బ్యాటింగ్ ఆడలే సరిగ్గా, బౌలింగ్లో కంట్రిబ్యూట్ చేయాలి టీంకి, లేదా ఫీల్డింగ్లో కంట్రిబ్యూట్ చేయాలి, ఏదో ఒక విధంగా కంట్రిబ్యూట్ చేయాలి. ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయకపోతే నేనేంటి ఇక్కడ చేసేది ఆల్రౌండర్గా అని ఒకటి ఉంటుంది. సో బ్యాటింగ్లో కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు, బౌలింగ్ అన్నా కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటాడు కదా, బౌలింగే ఇవ్వట్లేదు. సరే ప్యాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డికి ఇస్తే, ఒక ఓవర్ వేస్తే బాగా పడితే తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. క్రికెట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ బేస్డ్ గేమ్. ఇది నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఐపీఎల్ స్టేజ్ వరకు వచ్చారంటే
ప్రతి ప్లేయరు నువ్వు ఏదో కొంత టాలెంటెడ్ అయితేనే నువ్వు ఐపీఎల్లోకి వస్తావు. నేను ఊరికే ఏదో తీసుకొచ్చేసి నీకు ఐపీఎల్ అంతంత డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి ఆడమని చెప్పరు. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఇక్కడ. ఓకే, క్లాసన్ కూడా ఫామ్ లో లేడు. క్లాసన్కి ఎంతెంత పెద్ద పెద్ద సిక్స్లు కొడతాం చూసాం. సౌత్ ఆఫ్రికా అయి ఉండొచ్చు, మన సన్ రైజర్స్కి అయి ఉండొచ్చు. తను కనెక్టే కావట్లేదు బాల్. ఒకప్పుడు క్లాసన్ ఉండంటే బౌలింగ్ వేయడానికి అసలు భయపడేవాళ్ళు. కెప్టెన్ బాల్ ఇస్తే నా వల్ల అదే ఆయన కొడతాడు అనేసి అలా ఉండేవాళ్ళు. కానీ ప్రెసెంట్ ఆ ఫామ్ లో లేడు. ఈ సీజన్ ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఏంటి SRHకి అంటే అనికేత్ వర్మ. చాలా క్లీన్ గా కొడతాడు. ఆ అబ్బాయికి అసలు భయం ఏంటి, అమ్మో అయిపోతానేమో ఏం లేదు. లాస్ట్ మ్యాచ్ వరుణ్ చక్రవర్తిని కొట్టబోయి అవుట్ అయ్యాడు. అది యాక్చువల్ గా కొద్దిగా రాంగ్ టాక్టిక్. అండ్ వరుణ్ చక్రవర్తిని ఆఫ్ చేసేస్తే మిగతా ఓవర్స్ అన్ని నీవే. ఎవరన్నా కానీ మిగతా ఓవర్స్ అన్ని నీవే. నువ్వు బాల్ చూసి అటాక్ చేసుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మినిట్ లో తను 16 ఓవర్స్ లో వచ్చిన బాల్ కొంచెం డ్రిఫ్ట్ అయ్యే ఎబిలిటీ తనకు ఉంది. అది స్పెషల్ ఎబిలిటీ అది. అందుకే ఇప్పుడు దాకా ఎవరు పిక్ చేయలేపారు అంత బాగా. ఓకే, తను చాలా వర్క్ చేశాడు. సో అంత వర్క్ చేసినప్పుడు తన ఓవర్కి ఒక 7 or 8 runs అంతే పెట్టేసుకుని దాన్ని ఆఫ్ చేసేసి నెక్స్ట్ వస్తారు బౌలర్లు. నీకేంది 24 బాల్ ఉంటుంది అయిపోయిన తర్వాత, 16 అయిపోయిన తర్వాత. అందులో ఒక 18 బాల్ ఆడుకోగలిగిన 18 బాల్లో నువ్వు 10 సిక్స్లు కొడితే చాలు కదా, అయిపోయింది. అక్కడ నువ్వు అంత 6 హిట్టింగ్ అబిలిటీ ఉన్నప్పుడు. కానీ చిన్న అంటే రాంగ్ టాక్టిక్ అది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కవర్ చేసుకుంటాడే అనుకుందాం. కమిండు మెండిస్ ఈస్ అ వండర్ఫుల్ ఇంక్లూజన్ బ్రో. ఎందుకంటే నేను ఫస్ట్ మీరు కావాలని చూసుకుని SRH మ్యాచ్ రివ్యూ చెప్పినప్పుడే చెప్పా, కమిండు మెండిస్ ని నేను అప్పుడే ప్లేయింగ్ 12s లో పెట్టేసా స్టార్టింగ్ లోనే. ఎందుకంటే కమిండు మెండిస్ ఉన్న ఎబిలిటీ కానీ తన అంబిడెక్స్ట్రస్ తన ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు రైట్ ఆర్మ్ వేస్తాడు. తనకి ఇంత ఎబిలిటీ ఉన్నప్పుడు అండ్ ఆల్సో వెరీ వెరీ కన్సిస్టెంట్. తను ఐసీసీ టోర్నమెంట్ లైక్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కూడా గెలుచుకున్నాడు. ఇంత ఎబిలిటీ తనలో ఉన్నప్పుడు తను ఫస్ట్ మ్యాచ్ నుంచి తనకి ఛాన్స్ ఇవ్వాలి. మన ఇప్పుడు హైదరాబాద్ దాంట్లో రోడ్స్ జాంపా వచ్చినా మొల్డర్ వచ్చినా కొడతారు, ఎవరన్నా ఒకటే. అక్కడ కమిండు మెండిస్ వస్తే బ్యాటింగ్ డెప్త్ ఇంకా ఇస్తున్నాడు. అభినవ్ మనోహర్ ఫామ్ లో లేడు, కొంచెం తను పక్కన పెట్టారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ మూవ్. అంటే తనకు చెప్పాలి, నువ్వు ప్రెసెంట్ కనెక్ట్ కావట్లేదు, గో అండ్ వర్క్ ఇన్ ద నెట్స్. అంతలోపు కమిండు ఉన్నాడు కదా ఆప్షన్, మనకి బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో మేము యూజ్ చేసుకుంటున్నామని తనకు ఒక క్లారిటీ ఇచ్చేసి కమిండుని తీసుకొచ్చారు. ఇట్స్ గ్రేట్ ఇంక్లూజన్. కొట్టబోయి అవుట్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ లో, ఎక్కువ స్ట్రైక్ రిక్వైర్డ్ 100 పెరిగిపోవడం వల్ల. సో అది కానీ కమిండు మెండిస్ అయితే చాలా చాలా యూజ్ఫుల్ ప్రాస్పెక్ట్ SRH కి. సో చూసుకుంటే బౌలింగ్ అబ్బా ఏం బౌలింగ్ రా బాబు. అసలు రన్స్ ఇవ్వడమే బౌలర్స్ ఎయిమ్ గా పెట్టుకుని వచ్చి బౌలింగ్ వేస్తున్నారు. అట్ ద టాప్ లో లాస్ట్ ఇయర్ ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటంటే భువీ కానీ నట్టు కానీ. భువీకి వచ్చేసి స్పెషల్ ఎబిలిటీ, స్వింగ్ చేస్తాడు. ఈ మధ్య వికెట్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిపోయింది భువనేశ్వర్ కుమార్ది. రన్స్ ఆపేవాడు, ఇంకో ఎండ్ లో వికెట్స్ వచ్చేవి. ఏదైతే ఇప్పుడు ఒక ఎండ్ రన్స్ ఆగిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఇంకో ఎండ్ అటాక్ చేయాలి. దట్ ఈస్ T20 క్రికెట్. సో ఆ భువనేశ్వర్ కుమార్ రన్స్ ని హోల్డ్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరు వచ్చినా కొట్టించుకుంటున్నారు కదా. అదేనా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చినా రన్స్ ఇచ్చాడు, సిమర్జిత్ వచ్చినా రన్స్ ఇచ్చాడు. ఇంకెవరున్నారు మనకి బౌలర్స్, షామీ కూడా కొట్టించుకుంటున్నాడు. అంటే ఏంటి, నీకు రన్స్ ఆపే క్యాపబిలిటీ ఎవరి దగ్గర లేదు. అలాంటప్పుడు అందరి దగ్గర వస్తున్నప్పుడు, అందరి మీద అటాక్ చేస్తున్నప్పుడు వికెట్స్ ఆడి నుంచి వస్తాయి, నాకు అర్థం కాదు. సో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ భువీ కానీ నట్టుకో స్పెషల్ అబిలిటీ. డెత్ ఓవర్స్ లో వచ్చి ఆర్కర్స్ చాలా గట్టిగా వేసేవాడు. పవర్ ప్లే లో స్లోవర్ బాల్స్ వేసేవాడు, వైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బయటకి మంచిగా సిక్స్త్ స్టంప్ లైన్ కి మంచి పేస్ ఆఫ్ డెలివరీస్ వేసేవాడు. సో నటరాజన్ కి అదొక ఎబిలిటీ, డెత్ లో యార్కర్స్ మంచిగా వేసేవాళ్ళు. ఇవన్నీ ఉండబట్టి బౌలింగ్ లో కొంచెం మన రన్స్ ఆపబట్టి స్కోర్లు అందరు ఫామ్ లో ఉండబట్టి అప్పుడు మనం ఫైనల్స్ దాకా వెళ్ళాం SRH పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బౌలర్స్ రన్స్ బీభత్సంగా లీక్ చేస్తున్నారు. లాస్ట్ టైం 10 overs వరకు బాగానే ఉంది కోల్కతా మీద. డెత్ లో ఏం చేశారు, అసలు ఒక ప్లాన్ ఒకటి పెట్టుకుంటున్నారు, ఒక బౌలింగ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్లాన్ పెట్టుకో, అసలుకే ఈడెన్ గార్డెన్స్ బ్రో బుడ్డది, దానికి ప్లాన్ ప్రకారం వేసుకొని రన్స్ ఆపుకోవాలి. కానీ దాన్ని బ్లఫ్ చేస్తా అని వెళ్తే వీళ్ళు బ్లఫ్ అయ్యారు ఆఖరికి మనోళ్ళు. సో ఇది పాయింట్. SRH లో ఇది బ్రేక్ డౌన్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఈ మ్యాచ్ కి జీటీకి SRH కి మధ్యలో క్లియర్ ఫేవరెట్స్ వచ్చేసి SRH. చెప్తా, ఎందుకో చెప్తా, నేనున్నా కదా, నేనున్నా ఎందుకు. జీటీ టాప్ 3
డిపెండెంట్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ వీళ్ళ దగ్గర అస్సలకే లేదు. షారుఖ్ ఖాన్ తవాటియా ఇప్పుడు దాకా టెస్ట్ కాలేదు. షారుఖ్ ఖాన్కి బౌన్సర్ వీక్నెస్ ఉంది, అది ఖచ్చితంగా స్టడీ చేస్తారు. ఎక్కడికి ఇంత వీడియో అనాలిసిస్ వచ్చినప్పుడు తను ఎక్కడ తప్పించుకోలేడు. బౌన్సర్కి తనకి ప్రాబ్లం ఉంది, మేబీ ఒకటి కొట్టచ్చేమో, రెండోది అయితే ఖచ్చితంగా దొరుకుతాడు. తవాటియా వచ్చేసి ఇప్పుడు దాకా టెస్ట్ కాలే, అంటే ఇప్పుడు దాకా ఆడలే పిచ్చుల్లో, మంచి మ్యాచ్ తన దాకా ఏది రానివ్వలే. ఒకటేసారి ఈ మ్యాచ్లో కానీ టెస్ట్ అయిందా, ఖచ్చితంగా ఈ మ్యాచ్ తను దొరుకుతాడు. అండ్ ఆల్సో అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్ వీళ్ళు వాళ్ళ ఫినిషర్స్, డిసిగ్నేటెడ్ ఫినిషర్స్ కాదు. ఫినిష్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఖచ్చితంగా బ్యాటింగ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మనోళ్ళు ఏం చేయాలంటే ఇనీషియల్గా షమ్మీ వచ్చేసి వికెట్ సాయి సుదర్శన్ని కానీ గిల్ని కానీ తొందరగా తీస్తే, అండ్ బట్లర్కి స్పిన్కి అగెన్స్ట్గా కొంచెం వీక్నెస్ ఉంది. తనకి లోపలికి వచ్చే బాల్, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు లోపలికి వచ్చే బాల్ అంటే 4th స్టంప్ 5th స్టంప్ లైన్ వేస్తే బట్లర్ వీక్. ఖచ్చితంగా బట్లర్ దాని డాటర్ని ఆడతాడు, లేదా క్యాచ్ అన్న, కీపర్ క్యాచ్ అన్న, స్లిప్ క్యాచ్ అన్న ఇచ్చేస్తాడు. సో బట్లర్కి ఏంటంటే వచ్చినప్పుడు తొందరగా పవర్ ప్లేలో వస్తే జీషాన్ అన్సారీతో ఒక గూగ్లీ వేపిస్తే ఖచ్చితంగా బట్లర్ దొరుకుతాడు. ఈ టాప్ 3ని ఎంత తొందరగా తీసేస్తే అంత ఈజీగా మ్యాచ్ గెలుస్తాము. అండ్ ఆల్సో ఇక్కడే మనం 283 కొట్టున్నాం. ఇది మన హోమ్ పిచ్. ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఫామ్లోకి వస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఒక్క కాన్ఫిడెంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఒక్కొక్క బ్యాటర్. ఇషాన్ కిషన్కి వచ్చింది, కానీ మళ్ళీ కొంచెం ఫెయిల్ అయ్యాడు బయటికి వెళ్ళడం వల్ల. మన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఆడాడు. సో ఏం ప్రాబ్లం లేదు. SRH అందరూ ఈ మ్యాచ్ ఫామ్లోకి వస్తున్నారు. అండ్ బౌలింగ్లో ఒకే ఒక చేంజ్, ఇన్ ప్లేస్ ఆఫ్ సిమర్జిత్ ఈ మ్యాచ్ ఉనాద్కత్ ఖచ్చితంగా వస్తాడు. ఆల్రెడీ హైదరాబాద్ ఆడున్నారు, ఈ పిచ్లో వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కట్టర్స్ వేస్తాడు, మంచిగా స్లోవర్ బౌన్సర్స్ వేస్తాడు. హైదరాబాద్లో కంపారిటివ్లీ గ్రౌండ్ సైజ్ పెద్దదే, కంపారిటివ్లీ మన IPL ఆడే పిచ్లో పెద్దదే. క్లియర్ చేస్తే అంత ఈజీ ఉండదు. ఈ డీప్ బౌండరీస్ కొంచెం లాంగ్ ఉంటాయి, కొట్టినా సరే దొరుకుతారు, ప్రాబ్లం ఏం లేదు. ఉనాద్కత్ వస్తుంది ఈ మ్యాచ్కి సిమర్జిత్ ప్లేస్లో, అదొక్కటే చేంజ్. GTలో చేంజ్ ఏం ఉండదు. సేమ్ లాస్ట్ మ్యాచ్ RCB మీద అదే వస్తారు. వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అయితే లేదు. ఈ బ్యాటింగ్ డెప్త్ లేకుండా ఎక్కువ రోజులు దాయలేరు. ఏదన్నా ఒక మిస్టేక్ ఉంటే ఎక్కువ రోజులు దాయలేరు. ఖచ్చితంగా అది ఏదో ఒక టైంలో బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, వీళ్ళు కూడా ఏదో ఒక టైంలో బయటికి రావాలి. అది ఈ మ్యాచ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే షమ్మీ కానీ ఉనాద్కత్ కానీ ఇనీషియల్గా మన ఇంకెవరు ప్యాట్ కమిన్స్ బట్లర్కి అలా ఎలా తెలుసు, యాషెస్లో వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంటారు. అండ్ మామూలుగా కూడా ప్లాన్ చేస్తారు SRH బేస్డ్. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ SRH అయితే 90% ఈ మ్యాచ్ నేను ప్రెడిక్షన్ SRHకి ఇస్తున్నా. ఎందుకంటే కమిండు మెండిస్ ఇస్ ఎ గ్రేట్ ఎడిషన్. అనికేత్ వర్మ ఇదే దాంట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఇదే దాంట్లో మనం 280 కొట్టాం మన ఉప్పల్ స్టేడియంలో. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉండబోతుంది. అండ్ ఆల్సో GTకి అంత బ్యాటింగ్ డెప్త్ లేదు. టాప్ 3 మీద డిపెండెంట్ సైడ్ అది. ఆ టాప్ 3 కానీ మనం ఇబ్బంది పెట్టి వికెట్ తీసామా, రూదర్ఫోర్డ్కి వైడ్ ఆర్కర్స్ వేస్తే తను ఎంత స్ట్రగుల్ అయ్యాడో చూసాము. షారుఖ్ ఖాన్కి షార్ట్ బాల్ వీక్నెస్, రాహుల్ తెవాటియాకి ఇంకా టెస్ట్ కాలేదు, తను కొడతాడు. కొట్టినా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లోనే ఇదంతా జరగదు. సో అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ వీళ్ళు కాదు ఫినిషర్స్, నీకు ప్రాపర్ డిసిగ్నేటెడ్ ఫినిషర్ ఉన్నారు వాళ్ళు. ఈ ప్రాస్పెక్ట్లో చూసుకుంటే వాళ్ళు మిల్లర్ని బాగా మిస్ అవుతున్నారు ఈ సీజన్. మిల్లర్ ఉండింటే మేబీ డిఫరెంట్ ఉండేది వాళ్ళకి, మంచి ఫినిషర్గా. వీళ్ళు ఎప్పుడు బౌలింగ్ డిపెండెంట్ సైడు. ఈ బౌలింగ్ డిపెండెంట్ సైడ్ ఉప్పల్ స్టేడియంలో పనికిరారు. ఉప్పల్ స్టేడియంలో వాళ్ళని ఖచ్చితంగా కొడతారు. సిరాజ్కి ఇది హోమ్ పిచ్చే కానీ కొడతారు. అర్షద్ ఖాన్ అయితే చంపేస్తారు ఈ మ్యాచ్. అర్షద్ ఖాన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ బౌలింగ్ రాకపోవడం బెటర్ నన్ను అడిగితే. అర్షద్ ఖాన్కి ఏమంటే పిచ్డప్ డెలివరీస్ వేస్తారు. పిచ్డప్ వేసారంటే పవర్ ప్లేలో లేప్ కొడతారు ట్రావిస్ హెడ్. కన్ఫర్మ్ ఇది. నేను ఆ టీంని తక్కువ చేసి చెప్పడం కానీ కాదు, కానీ నేను వాళ్ళకున్న వీక్నెస్లో అన్నీ చెప్తున్నా. వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు. అండ్ ఆల్సో బౌలింగ్ సాయి కిషోర్ని అయితే ఖచ్చితంగా పవర్ ప్లేలో కానీ ఈ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పుడు తీసుకురారు. సాయి కిషోర్ని ఎప్పుడు తీసుకొస్తారంటే మన క్లాసన్, అనికేత్ వర్మ వీళ్ళు ఉన్నప్పుడు తీసుకొస్తారు. కమిండు మెండిస్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒక రైట్ హ్యాండర్స్ అందరూ లైన్గా ఉన్నారు అనుకో, నేను క్లాస్ అనికేత్ ఉంటే మధ్యలో ఎక్కించవచ్చు. అండ్ ఒకవేళ పవర్ ప్లేలో తొందరగా వికెట్ పడలేదు, వచ్చి ఒక 7th ఓవర్లోనో 8th ఓవర్లోనో పడింది అంటే, ఓకే, రషీద్ ఖాన్ని కొట్టడానికి అనికేత్ వర్మని ప్రమోట్ చేయొచ్చు బ్యాటింగ్ ఆర్డర్లో. బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు, మంచి 6 hitting ఎబిలిటీ ఉంది. దాన్ని ఎందుకు పైన యూజ్ చేయకూడదు? యూజ్ చేయొచ్చు.
ఇది పైన బ్యాట్స్మెన్ కి ఏం డిస్రెస్పెక్ట్ కాదు. ఆ మూమెంట్ ఆఫ్ ద గేమ్ లో ఎవరు బాగా ఆడితే వాళ్ళని పైకి పంపించుకోవాలి. అది టీమ్ ఇంట్రెస్ట్. టీం గెలవాలి. ఫైనల్ గా టీం ఇంపార్టెంట్. మన ఇండివిజువల్ గా అబ్బో నేను కిందకు వచ్చాను కాన్ఫిడెన్స్ ఏం లూజ్ అవడానికి లేదు. అది ప్రాపర్ గా వాళ్ళు మాట్లాడుకుంటే టీం గెలవాలంటే అనికేత్ పైకి వెళ్ళాలి, అటాక్ చేయాలి. ఇఫ్ మిస్ అయితే ఓకే, కింద మళ్ళీ ఐ మీన్ సాలిడేట్ చేసుకోవడానికి కింద మళ్ళీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఇలా చేసుకొని పవర్ ప్లేలో తొందరగా వికెట్ పడలేదు అంటే 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ అనికేత్ ని పంపించి ఓకే నువ్వు ఏం చేసావో అదే చెయ్యి, నువ్వు కొత్తగా ఏం చేయొద్దు, నువ్వు ఎట్లాంటి బ్యాట్స్మెన్ అదే ఆడు. ఈ ఫ్రీడమ్ ను ఆల్రెడీ SRH కి 11 మెంబర్స్ కి ఇచ్చారు. 11 ఆడే ప్రతి 11 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి చేయి. ఒకసారి ఆలోచించుకో, డిసైడ్ అవ్వు, చేసేయి, నిన్నెవరు ఆపరు. అంతే. ఇదే SRH ప్లాన్. సింపుల్. ఎంతకన్నా మించి ఏం లేదు. జీటీలో బ్యాటింగ్ డెప్త్ ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతుంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఆన్ ద టాప్ లో వికెట్స్ ఇస్తారని నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కువ రోజులు ఇదే కంటిన్యూ కాదు. అండ్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ లో చిన్న టాక్టికల్ ఎర్రర్స్ లైక్ కమిండుకి ఒక ఓవరే ఇచ్చాడు. కమిండు ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అండ్ జీషాన్ అన్సారీని కూడా కొంచెం ప్రాపర్ గా యూజ్ చేయలేదని అనిపించింది. అండ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు జీషాన్ అన్సారీకి ఇచ్చి వికెట్ తీయచ్చు. బట్ ఏమంటే లాస్ట్ మ్యాచ్ లో చూసుకున్న కేకేఆర్ వాళ్ళు కొట్టినాయి పెద్ద పెద్ద సిక్స్లు ఏం కాదు. ఇప్పుడు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ కరెక్ట్ గా బౌండరీ దాటినాయి. అది ఈడెన్ గార్డెన్స్ లో, ఉప్పల్ స్టేడియంలో కొడితే అలాంటి షాట్లే కొడితే మాత్రం చేతిలో పడతాయి. ఇంకొంచెం పెద్ద గ్రౌండ్ ఇది, ప్రాపర్ గా కొట్టాలి. అండ్ జీటీ వాళ్ళు అంత పవర్ హిట్టర్స్ అయితే కింద నాకు కనిపించట్లేదు అబ్బా. ఇది అయితే పక్క 90% SRH గెలుస్తుంది. మీరు ఇంకేమనుకుంటున్నారు, మీ ప్లేయింగ్ ట్వెల్స్ ఏంటి, అసలు ఏంటి సంగతి అనేసి మొత్తం మీరు కింద కమెంట్స్ లో నాకు చెప్పండి. నేను చూస్తా దాన్ని. సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా నెక్స్ట్ రివ్యూ వీడియోస్తో, ప్రివ్యూ వీడియోస్తో పిచ్చెక్కిచ్చేద్దాం. అండ్ ఇంకా కొన్ని పర్సనల్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. లైక్ సిఎస్కే బ్రేక్ డౌన్ కానీ, వాళ్ళు ఎందుకు అలా ఓడిపోతున్నారు. అండ్ మన యశస్వి జైస్వాల్ వచ్చి గోవాకు మూవ్ అవుతున్నాడు. తన స్టేట్ ముంబై నుంచి వదిలేసి గోవాకి స్టేట్కి మూవ్ అవుతున్నాడు. గోవాకి కెప్టెన్సీ కూడా చేయబోతున్నాడు. ఏమైంది అసలు, ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం వల్ల లేకపోతే కావాలనా ఏంటి అనేసి చాలా అయితే టాపిక్స్ ఉన్నాయి నాకు పర్సనల్గా రాసుకున్నాను. అండ్ సీనియర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల టీంకి ఎంత బర్డెన్ అవుతుంది IPL టీమ్స్కి అనేసి. అండ్ ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర మాట్లాడడానికి. సో కంటిన్యూస్గా మీకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ కన్సిడర్ లైక్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ ద వీడియో సో దట్ ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్. నాకు గ్రో అవుతే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీకు నచ్చితే ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి. క్రికెట్ని అందరం ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో రివ్యూస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.